మేడ్చల్ జిల్లా కాప్రా తహసీల్దార్ సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన కుషాయిగూడ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 199 15 గుంటల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని కాప్రా రెవెన్యూ కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో ఈ నెల 11వ తేదీన భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ షెడ్ల నిర్మాణాన్ని తొలగించిన రెవెన్యూ సిబ్బంది లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు చేయడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లా కలెక్టర్ రాచకొండ సిపి ఆదేశానుసారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. గతంలో ఉన్న కేసుల్ని పరిశీలించి లక్ష్మణ్ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కుషాయిగూడ పోలీసుల్ని కోరిన కాప్రా తహసీల్దార్. నేను 1 ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి నన్ను ఒక పిటిషన్ తీసుకొని వచ్చినావా నా ఆఫీస్కు? ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తావు? నీ బిహేవియర్ మార్చుకోవా? పీడీ యాక్ట్ బుక్ చేయండి. 10 కేసులు దాటిపోయినాయి. 11వ తారీఖు జరిగిన గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ డిమాలిషన్లో భాగంగా సర్వే నెంబర్ 199 కాప్రా గ్రామానికి సంబంధించి అది కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్. అందులో కొంత ల్యాండ్ అసైన్మెంట్ చేయడం జరిగింది. అమీన్ అనే వ్యక్తికి అసైన్మెంట్ చేస్తే అతని దగ్గర మంత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది. అప్పట్లో బైఫర్కేషన్ కాకముందే 2013లోనే మన మంత్రి లక్ష్మణ్కి పిఓటి కింద నోటీస్ ఇచ్చి ల్యాండ్ రెజ్యూమ్ చేసుకొని పంచనామా చేసి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఎలక్షన్ 23లో భాగంగా మొత్తం 15 గుంటలలో షెడ్యూల్ నిర్మాణం చేసి దాన్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈ జనవరి నెలలో కంప్లైంట్ ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది అని అంటే పోలీస్ ఫోర్స్తోని డిమాలిషన్ చేయడం జరిగింది. డిమాలిషన్ చేసిన సందర్భంలో అతను చాలా ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. అతని మీద ఎఫ్ఐఆర్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు 10 కేసులు నమోదైనాయి. అతని మీద ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ బుక్ చేసి పీడీ యాక్ట్ కింద కూడా అతనికి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సిపి గారు స్పందించి అతని మీద ఉన్న కేసులన్నీ తీసి పీడీ యాక్ట్ బుక్ చేసి 1 ఇయర్ జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పారు. కంపల్సరీ రిమాండ్కి పంపిస్తామని చెప్పారు. ఈ విషయంగా అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఎంఆర్ఓ లంచం అడిగిందని, ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చానని దుష్ప్రచారం చేసి అసలు అనవసరంగా ఎంఆర్ఓ మీద అభాండాలు వేయడం జరిగింది. అసలు మంత్రి లక్ష్మణ్ అనేవాడు నేను వచ్చి రేపటికి 1 ఇయర్ అవుతున్నా కూడా అతని పేరుతో కానీ మనిషిగా కానీ నాకు అతని గుర్తింపు కూడా నాకు తెలియదు. అలాంటిది అనవసరమైన అభాండాలు రెవెన్యూ వ్యవస్థ మీద వేసి దుష్ప్రచారం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చాలా వాడు మాట్లాడిన ఫిల్దీ లాంగ్వేజ్కి గాను ఇమ్మీడియట్గా సిఐ గారు కానీ, ఏసీపీ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, సిపి సార్ కానీ అందరు స్పందించడం జరిగింది. అతని మీద ఎమ్మటే బైండెడ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఈరోజు బైండెడ్ ఓవర్ కూడా తీసుకొని రావడం జరిగింది. దానికి బైండెడ్ ఓవర్ సిఐ కుషాయిగూడ గారు తీసుకొచ్చి బైండెడ్ ఓవర్ చేయడం జరిగింది. అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పింది. ఆ ల్యాండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫెన్సింగ్ కూడా వేయిస్తాను. ఒక 2-3 డేస్లో ఫెన్సింగ్ కూడా వేయించడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా కోట్లలో విలువైన భూమి. 15 గుంటలు కాప్రాలో అంటే అంత ఈజీ కాదు. మనకి ఆల్రెడీ కాప్రాలో నేను 5-6 ఫెన్సింగ్లు వేయడం కూడా జరిగింది. సర్వే నెంబర్ 104 కానీ, 583 కానీ, 510 కానీ, 586 కానీ, డిఫరెంట్ చెర్లపల్లిలో సర్వే నెంబర్ 30 కానీ, 125 కానీ, ప్రతిదీ చాలా జవహర్ నగర్లో కానీ చాలా ఫెన్సింగ్లు వేయడం జరుగుతుంది. ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉన్నది. అది వస్తే ఇంకా ఇమీడియట్గా మిగతా ల్యాండ్స్ కూడా 1 by 1 వేస్తుంటాను.